2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్, ఈ మధ్య కాలంలో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఎక్కువగా వింటున్నాం. చాలా మందికి దాని మీనింగ్ ఏంటో తెలీదు. అండ్ ఈ మధ్య కాలంలో వాటి కోసం ఎక్కువ అప్రోచ్ అవుతున్నప్పుడు, లేకపోతే న్యాయస్థానాన్ని అప్రోచ్ అయినప్పుడు ఈ సర్టిఫికేట్ అడగడం జరుగుతుంది వాళ్ళు. అంటే ఏంటి అన్న క్వశ్చన్ మార్క్స్ చాలా మందికి ఉన్నాయి. ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే మనము ఒక ఫాదరు మదర్ ఉన్నారు, వాళ్ళ చిల్డ్రన్ వీళ్ళని మనకు కోర్టుకి కానీ ఒక గవర్నమెంట్ కానీ మనకు ప్రూఫ్స్ లాగా ఒకటి ఉంటుంది అనమాట. వీళ్ళ చిల్డ్రన్ అని ఒక సర్టిఫికేట్ ప్రూఫ్ చూపించాలి. అక్కడ మనకు ఆధార్ కార్డు ఇవన్నీ ఎట్లుంటాయో తరతరాంతర వారసులు వీళ్ళు. ఇప్పుడు ఫాదర్ ఉన్నారు, ఆయన కాలం చేసిన తర్వాత సన్కి ఆ ప్రాపర్టీ రావాలి. అక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ కానీ లేకపోతే ఇంకో మ్యూటేషన్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఇతను లీగల్లీ హెయిర్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అని అట్లా ఇంకో కొన్ని లిటిగేషన్ ఉంటాయి. ఒక ఫస్ట్ వైఫ్ అండ్ సెకండ్ వైఫ్ ఇలా చాలా ఉన్నాయి. సో హూ ఆర్ లీగలీ దేర్ చిల్డ్రన్, ఓకే, న్యాయస్థానం అగ్రి చేసేలాగా. సో ఆ సర్టిఫికెట్స్ వాళ్ళకు ఉండాలి, ఉంటే అది సాక్ష్యం ఉంటుంది. సో వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీస్ కానీ వాళ్ళకి ఏదైతే ఎలిజిబుల్, ఈ మధ్య చాలా ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా మరణాలు జరిగాయి. సో ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకైనా రిజిస్ట్రేషన్స్కైనా మ్యూటేషన్స్కైనా ఈ 100% అవసరం ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే వరకు కొంచెం ప్రాసెస్ వేరే మారింది వాళ్ళ హెయిర్స్కి అయితే. మిగతా వాళ్ళకేమో ఒక పర్టికులర్ ప్రొసీజర్ అనేది ఉంది. మ్యూటేషన్స్ ఇవన్నీ చేయించుకుంటే జిహెచ్ఎంసీ చుట్టూ చాలామంది తిరిగారనమాట ఈ సర్టిఫికెట్స్ కోసం. సో వీటి పర్మిషన్స్ వీటికని. సో ఈ లీగల్ హెయిర్ అనేది ఆ తల్లిదండ్రులకి వీళ్ళు న్యాయపరంగా వాళ్ళు వారసులు అనేది ఒక ప్రూఫ్ లాగా చూపిస్తుంది మనకు. ఓకే, సో అంటే ఇది ఎటువంటి సిచ్యుయేషన్లో అవసరము అంటారు? సపోజ్ పేరెంట్స్ మరణించినారు, లేకపోతే ఏదైనా జరిగింది అనుకోండి, వారసత్వంగా అది వాళ్ళకే రావాలి. సో అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకునే ప్రాసెస్లో అవసరం ఉంటుందంటారా? లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వచ్చి దానికి అడ్డుపడినప్పుడు న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు అవసరం పడుతుంది అంటారా? సో ఎప్పుడు ఈ సర్టిఫికేట్ అవసరం? ఈ సర్టిఫికేట్ చాలా చోట్ల అవసరం పడుతుందండి, నాట్ ఓన్లీ ఫర్ ద ప్రాపర్టీస్ అండ్ ఆల్. రీసెంట్గా ఒక కేసులో మేము విన్నాం, తండ్రి ఒక ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్ రావడానికి కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడిగారు. ఎందుకంటే ఎనీవన్ ఎక్స్ క్యాన్ ఆస్క్ ద ఫోన్ నెంబర్ను. వాళ్ళు ఇప్పుడు ఒక ఎయిర్టెల్కి కానీ ఏమైనా కంపెనీస్ ఉన్నాయనుకోండి సెల్ ఫోన్, వాటికి వాళ్ళకేం తెలుసు వీళ్ళు వాళ్ళ చిల్డ్రన్ అని. ఓకే, ఎనీ అదర్ పీపుల్ మే మిస్యూజ్ ఇట్ ఆల్సో. ఓకే, వాళ్ళు ఏదన్నా చేయొచ్చని. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది అక్కడ కూడా అడిగారు, ఎందుకంటే వాళ్ళ సన్నే ఇతను. సో వీ కెన్ గివ్ దస్ ప్రొవైడ్ దిస్ నెంబర్ టు ద సన్ బికాస్ ఆయన వాళ్ళ సన్నే కాబట్టి విల్ యూజ్ ఇట్ సర్వీసెస్ అండ్ ఆల్ అని చెప్పేసి అక్కడ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అడిగారు అనమాట. సో ప్రాపర్టీస్ అనే కాకుండా అది ఒక మంచి, ఇప్పుడు ఆధార్ కార్డు అనేది మనకు ఉంటే ఎక్కడికైనా కూడా ప్రూఫ్ వ్యాలిడ్ అవుతుంది కదా, అలాగే అది త్రూ అవుట్ ఇండియా ఆధార్ కార్డు వ్యాలిడ్ ఎలా ఉందో ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ వచ్చేసేసి లీగల్గా ఆ పేరెంట్స్కి సన్ లేకపోతే షీ ఈజ్ ద డాటర్ అనేది ప్రూఫ్ ఉంటే అది ఏ విషయంలో ఏ సందర్భంలో ఇప్పుడు డే బై డే కూడా వ్యవస్థ చాలా స్ట్రిక్ట్ అవుతుంది. కొన్ని చోట్ల బయోమెట్రిక్ కూడా పెట్టారు కొన్ని ఆఫీసెస్లో, ప్రతి చోట గవర్నమెంట్లో కూడా. సో ఎక్కడ ఏ సర్టిఫికేట్ ఏ అవసరం పడుతుందో, సో ఈ సర్టిఫికేట్ ఉందంటే వాళ్ళకి ఎలాగో బెనిఫిట్ ఉంటుంది, దే కెన్ ప్రూఫ్ ఇట్, చూపించచ్చు. పేరెంట్స్ లేనప్పుడు కూడా కొందరు సొసైటీలో కొందరు ఎలా ఉంటారంటే అందరూ మంచి వాళ్ళే ఉండరు, వాళ్ళు మిస్యూజ్ చేయడానికి కూడా చూస్తుంటారు. లేదు మేమని కూడా సడన్గా ఎవరో పిక్చర్లోకి వస్తారు. ఒక పెద్ద ఫ్యామిలీ ట్రీ ఉందనుకోండి, చాలామంది ఉన్నప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు, వి డోంట్ నో వెర్ దే ఆర్ లీగలీ ఆల్ నాట్. సో ఈ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ప్రూఫ్గా ఉంటుందన్నమాట. అండ్ డిఫరెంట్ సినారీలో కూడా అది యూజ్ ఉంది. రేపు ఏ సిచ్యువేషన్లో అవసరం పడుతుందో తెలియదు, బట్ అది ఉంటే మాత్రం చాలా మంచిది. దీన్ని పొందే అవకాశం అసలు దీన్ని ఏ విధంగా అప్రోచ్ అయి తీసుకోవాలి, అసలు దీని ప్రాసెస్ ఏంటి సార్? ఇది మెయిన్గా మామూలు వ్యక్తులకైతే కోర్టు అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి. ఓకే, అండ్ దానికి కోర్ట్ ఫీజు కట్టాల్సి వస్తుంది, దానికి ఒక పిటిషన్ వకాలతో ఒక లాయర్ని అప్రోచ్ అయ్యి పెట్టుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళకి ఆ ప్రాపర్టీ ఎంత ఉందో, సపోజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకో ఇంకెక్కడన్నా ఇది సర్టిఫికేట్ అవసరం పడితే ఆ దానికి కావాల్సిన కోర్ట్ ఫీ కూడా కట్టాలి. ఆ ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్ని ఆధార్ కార్డ్స్ ఉండాలి, ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉండాలి, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటారు, వాట్ ఎవర్ దే ఆర్ నీడెడ్ అవన్నీ ఉండాలి. కోర్టుకి ఓ ఫీ కట్టుకోవాలి, ఓకే, వకాలా తెపియాలి, అండ్ కోర్టులో దే హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. మళ్ళీ మనకు డిఫెండెంట్ కూడా ఉంటారు, ఎందుకంటే అన్ని సాక్ష్యాలు ఉండాలి. ఇప్పుడు వ్యక్తులు కరెక్ట్గా లీగల్ హెయిర్ అనుకోండి, నో ఇష్యూస్, బట్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి డిఫరెన్స్. సడన్గా ఎవరో పిక్చర్కి వచ్చి నేనే లీగల్ హెయిర్ అంటారు, మళ్ళీ ఇందులో మన క్లాస్ 1 హెయిర్ క్లాస్ 2 హెయిర్ అది వేరే ఉంటుంది, బట్ స్టిల్ లీగల్ హెయిర్ ఎవరు
దానికి కరెక్ట్ సాక్ష్యాలతో ప్రూఫ్ తోటి కోర్టు ముందు సబ్మిట్ చేస్తే అప్పుడు మనకి లీగల్ హెయిర్ వస్తుంది. బట్ దే హ్యావ్ టు అప్రోచ్ ఇన్ జనరల్, దే హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్ ఫర్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్. ఫర్ సపోజ్ ఇవి ఎపిసోడ్స్ చూసిన తర్వాత దీని గురించి ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అన్నీ బాగున్నప్పుడు అంటే ఓకే ఇది మనకి ఫర్దర్గా ఏ విధంగానైనా యూజ్ అవ్వచ్చు. కొంతమంది అబ్రోడ్స్ వెళ్తూ ఉంటారు పిల్లలు, పేరెంట్స్ ఇక్కడ ఇండియాలో సెటిల్ అయిపోతుంటారు. అలాంటి వాళ్ళు కూడా ముందుగానే జాగ్రత్త తీసుకొని ఇది చేయించుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన ఇప్పుడు మనకు ఒక కాన్సెప్ట్ ఉంది డ్యూయల్ సిటిజన్షిప్ అని. ఓకే, అక్కడ అమెరికాలో కావాల్సినప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే అక్కడ చట్టానికి పట్టుకుని ఉంటుంది. అక్కడ కాన్స్టిట్యూషన్ వేరు, మనది వేరు. మనది కాన్స్టిట్యూషన్ ఇన్స్పైర్ అయ్యారు వేరే కంట్రీస్ నుంచి, బట్ మన కాన్స్టిట్యూషన్ పరంగా ఏముంది, మన కోర్ట్ ప్రొసీజర్ ఏంది, స్టెప్ బై స్టెప్ దానికి అనుకూలంగా వెళ్ళి వీళ్ళు తీసుకొని వస్తే వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, వాళ్ళు ముందే అప్లై చేసుకోవచ్చు, దానికి నో ఇష్యూస్. అక్కడ కావాలంటే అక్కడ ఒకసారి కాన్స్టిట్యూషన్, అక్కడ లీగల్ అడ్వైజర్స్ని, అక్కడ లాయర్స్ని ఒకసారి అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఈ చాలా ట్రెండింగ్లో ఉన్నది ఈ క్వశ్చన్ కూడా మీరు అడిగింది కూడా. ఎందుకంటే చాలామంది అక్కడికి వెళ్ళారు, గ్రీన్ కార్డు సిటిజన్షిప్ అది ఉంది, మరి అక్కడ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు, పేరెంట్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఎలా? సో ఇంకోటి ఏంటంటే ఉన్న ప్రొసీజర్లో అప్పుడప్పుడు కొన్ని అమెండ్మెంట్స్ లాగా జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు వాళ్ళు అప్రోచ్ అవ్వాలన్నమాట. ఏదైనా అప్డేటెడ్ వర్జన్ ఉందా, ఇంతకుముందు పలానా కొన్ని సర్టిఫికేట్స్ అవసరం లేదు, బట్ దే ఆర్ ఆస్కింగ్ లైక్ దట్. ఇప్పుడు ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్తే ఒకప్పుడు ఫోన్ నెంబర్ అడిగేవారు కాదు, ఫర్ సేఫ్టీ కోసం దే ఆర్ టేకింగ్ లైక్ దిస్. సో ఏంటి ప్రొసీజర్లో ఏమైనా మార్పు వచ్చింది అనేది అక్కడ ఉన్న లీగల్ అడ్వైజర్స్ని అడిగితే బెస్ట్గా వాళ్ళకి చెప్తారనమాట. ఇక్కడ మన కంట్రీలో అయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి డెఫినెట్లీ దే హ్యావ్ టు అప్రోచ్ ద కోర్ట్, దే హ్యావ్ టు పే పిటిషన్, దే హ్యావ్ టు పే ద కోర్ట్ ఫీ, అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉండాలి, అండ్ ద లాయర్ హ్యాస్ టు గివ్ ఏ వకాలత్ అండ్ దే హ్యావ్ టు ఫైట్ ఇన్ ద కోర్ట్ అండ్ దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇట్ టు ద క్లయింట్. సో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే యాక్చువల్గా అంతకుముందు అంతగా తెలియదు, ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఇది ఒక సెక్యూరిటీ పర్పస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చాలామందికి దీని ప్రాసెస్ కానీ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎక్కడ పొందాలి, దీన్ని పొందడం వల్ల మాకు ఏ విధంగా ఉపయోగపడుతుందని తెలీదు. సో మన ఎపిసోడ్ చాలా ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ.